యాక్చువల్లీ ఐ హ్యావ్ 2 డౌట్స్ అనమాట. అయితే ఒకటి, కాంటెంట్ క్రియేట్ చేసి సహాయం చేస్తున్నాం అనే పేరుతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి, లేదా నిజంగానే మీకు మనసులో పేదవాళ్ళకి కానీ మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీతో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది, వాళ్ళు మనతో గ్రో అవ్వాలనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఈ రెండిట్లో ఏది? సో బేసికల్గా మై టర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇప్పుడు మొదలైంది కాదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు, యుఎస్కి వచ్చిన తర్వాత వీ వర్ డూయింగ్ స్మాల్ థింగ్స్. క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డెడ్ ఓన్లీ. నేను ఏది ఆఫ్ రికార్డ్ ఏది చేయలేదు, ఆన్ రికార్డింగే చేస్తుండే. బికాస్ దోస్ ఆర్ పీపుల్స్ మనీ, నాట్ మై మనీ. ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ జనాల డబ్బులు. సో ఈ జనాలకి ఏంటంటే నేను అడిగాను అనమాట. ఇప్పుడు నాకు ఏమంటారు, ఈ సో అండ్ సో హెల్ప్ చేస్తున్నాను 2020లో అనుకుంటా కదా, 2020లో ఒక హెల్ప్ చేసినుండే. రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసినుండే. ఆ అమ్మాయికి అకౌంట్ నెంబర్ అమ్మాయిదే పెట్టినుండే. అరౌండ్ 4 lakhs 5 lakhs డొనేషన్ వచ్చింది. హీ వాజ్ థ్యాంక్ఫుల్. బట్ సాడ్ థింగ్ ఇస్ షీ వాజ్ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ, చనిపోయింది తను. సో అంటే ఇక్కడ ఒక సోషల్ మీడియాలో పెడితే కానీ జరగదు. ఒక 4 లక్షల రూపాయలు మీరు అడిగితే మీరు ఇవ్వలేరు కదా. సో అదే నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి, అరే నేను 50,000 ఇస్తున్నా, దట్స్ మై మనీ ఐఎమ్ గివింగ్, నేను ఒక 50,000 ఇస్తున్నా, మీరు మీ డబ్బులు ఇవ్వండి అని ఇష్టం ఉంటేనే, మళ్ళీ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు డొనేట్, దట్స్ అ జెన్యూన్, డొనేట్ చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుందో కాదో నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వాస్తవం. నేను ఎట్లయితే ఉంటానో అట్లే ఉంటా. నేనేం కస్టమర్ దగ్గర ఇప్పుడు ఏమంటారు, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే నేను ఒకరిని డొనేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి కాదు. ఇప్పుడు నేను క్వాలిటీ పెట్టండి, ఫర్నిచర్ లేనిది, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వచ్చి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు మా సోఫాకి. దాని తర్వాత నేను ఫోన్ లేపలేదు మీద, అప్పుడు ఏం చేస్తారు మీరు? బీకేపీఎం సోడు మంచోడు, మాడు మంచోడే ఉంటాడని మీరు వదిలేరుగా డబ్బులు. 100% అడుగుతారు. మీ ఇంటికి డెలివరీ అయింది, 6 months తర్వాత పాడైంది సోఫా, ఏం చేస్తారు? బీకేపీఎం సోడు మంచోడు, వాడు చాలా ప్రజాసేవ చేస్తాడు అని వదిలేరు కదా, అడుగుతారు కదా, నన్ను పట్టుకొని క్వశ్చన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తారు కదా. సో ఇవన్నీ జరిగేవి ఏంటంటే, ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. నాకు ఇవన్నీ చేయాలని ఉండే. వీ హ్యావ్ గుడ్ మనీ, ఇప్పుడు వస్తున్నాయి, కొన్ని డబ్బులు బాగానే వస్తున్నాయి, దీంట్లో కొంచెం ప్రజాసేవ చేస్తే బాగుంటుంది అనే థాట్తో చేయడం అంతే. ఓకే. సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా. సి వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దిస్. ఇట్ ఈస్ నాట్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కొత్తగా రావాలి అని అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచేసి రోడ్డుకి వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు పంచేసి పేరు తెచ్చుకుంటలేను. ఇక్కడ ఎవరికైతే నీడ్ఫుల్ ఉందో, మేము మొన్న 1 రూపీ సోఫా ఇచ్చాము, ఎవరైతే హీ వాజ్ వెరీ హ్యాపీ. నీడ్ఫుల్ ఉంది అది. సి అక్కడ నాకు ఏంది, ఆ 1 రూపీ సోఫా ఇచ్చిన తర్వాత నాకు దేవర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ వాజ్ కమింగ్ నెక్స్ట్ డే. వాళ్ళు రావాలని నేను ఇవ్వలేదు, 100% వాళ్ళు నా కస్టమర్స్ రావాలి రాబోయే. నేను ఎక్కడ ఏ వర్క్ నేను ఎప్పుడో చెయ్యను. అది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది, మార్కెటింగే అది. సి దిస్ ఇస్ ఆల్ నేను ఓపెన్ చెప్తున్నాను, నేను నా వీడియోస్ లో మెన్షన్ చేస్తాను, దిస్ ఆల్ మార్కెటింగే. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? రిలాక్స్గా పని చేసుకుంటుంది. ఇలా నా స్వార్థం ఉంది. అది స్వార్థమా? లైక్ ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో, నెక్స్ట్ ఏదో ఒకటి మనకు కూడా జాక్ పాట్ దొరకొచ్చేమో అనేసి వస్తారు కదా, ఎక్కువ వాకింగ్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వాట్ ఐ డోంట్ బ్లఫ్ దెమ్. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పను ఏ రోజు. చెప్పరు. నేను ఏం చేస్తానంటే see this I'll tell you one thing. 1 రూపీ సోఫా నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇంకొకరికి 1 రూపీ సోఫా ఇస్తా అని చెప్పను. నేను ఏం చెప్తానంటే, నీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్పు, ఆ 1 రూపీ సోఫా నీకు ఇవ్వాలా లేదా నేను చెప్తాను. అంతేగాని మీరు ఒక 100 మంది డబ్బులు ఇవ్వండి, ఒక 100 మంది ఫర్నిచర్ కొనుక్కోండి, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేస్తా అంటే నా తప్పు. దట్స్ అ ఫ్రాడ్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్పారు, లేదండి మీలా ఒక 10 మంది తీసుకొని రండి, 10 మందిని 100 రూపాయలు కట్టమని చెప్పండి, అందులోకి కొన్ని పిక్ చేసి 500 రూపాయలు ఒకరికి ఇస్తా అంటే అది ఫ్రాడా న్యాయమా? ఫ్రాడే కదా అది. ఎందుకంటే ఫైనల్ నా పాకెట్లోకి వస్తున్నాయి. నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే, మీరు రీజన్ నాకు చెప్పండి, నాకు నచ్చితే మీకు 1 రూపీ సోఫా నేను ఇస్తా. అది నేను రికార్డింగ్ చేసుకుని నా యూట్యూబ్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, ఫేస్బుక్లో పెడుతున్నాను, వాళ్ళని అడిగే పెడతా. అండ్ నాకేమవుతుంది అదంటే, దట్ ఈస్ గివింగ్ మీ అ ప్లస్ ఏంటంటే, దట్స్ అ బ్లెస్సింగ్. One thing, lot of people bless. That's a good vibe for me. It's a positivity. And that's how making, అంటే ఒక జనాలు మనల్ని ప్రేమించడానికి ఒక రీజన్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్. I always find for a love అనమాట. ఇప్పుడు జనాలను ఎట్లా లవ్ చేయాలి, ఇప్పుడు తిరుగుతున్నాను నన్ను యూట్యూబ్లో, స్టార్టింగ్లో thousands of comments on YouTube. ఇప్పటికి నేను వెళ్ళి, అంటే బేసికల్ నాకు అంత చదవడం రాదు. ఇప్పుడు మీరు చదివే కమెంట్లో
ఇంగ్లీష్లో చదువుతుంటే నాకు అది అర్థం కూడా కాదు సగం, తెలుగు చదవడానికి రాదు. సో ఈ రెండు అవాయిడ్ చేస్తాను అనమాట. దట్స్ అ మెయిన్ రీజన్ ఫర్ మై వాయిస్ ఓవర్. నా వాయిస్ ఓవర్ రావడానికి కారణమే అది. నేను అప్పట్లో ఒక వీడియో పెట్టి కింద మెసేజ్ రాస్తుండే, వీ డెలివర్డ్ ఫర్ దిస్ ఫర్నిచర్ సో అండ్ సో, వీ డెలివర్డ్ టు దిస్ కస్టమర్ స్టేస్ హియర్ అండ్ హీ కేమ్ టు అవర్ స్టోర్, డీటెయిల్ మొత్తం లిస్ట్ పెడుతుండే. అది చదివి అరే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోరా, ఇంగ్లీషే రాదు, నువ్వు బిజినెస్ ఏం చేస్తావు, అటువంటి దాంట్లో నుండే వచ్చింది వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ ఏం క్వశ్చన్స్ ఉండవు అని అనుకున్నా, బట్ ఇలా వేల క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక చిన్న లాజిక్ మిస్ అయినా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇండైరెక్ట్ గా, ఇప్పుడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళారు కాబట్టి. నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాను కదా, నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియరే ఇప్పటిదాకా, 30 years దాకా. అంటే అది ఇంటూ వచ్చాను. మనం ఏంది, మన డెవలప్మెంట్ ఏంది, డెవలప్మెంట్ లేదు నాకు. నా లైఫ్ కెరియర్ ఎప్పుడు గ్రాఫ్ పెరగలేదు, గ్రాఫ్ ఎప్పుడు నాకు న్యూట్రల్గా ఉండే. అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే, ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్స్. అంటే గ్రాఫ్ వెంటనే ఇట్లా అయిపోయింది, మా లైఫ్ అంతా మారిపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా చెప్తున్నాను కదా. నేను వీడియోస్ కనుక చేయకుండా ఉంటే ఇప్పటికే కేపీఎంస్లో పని చేసుకుంటుండే, ఇప్పటికీ అక్కడనే కూర్చొని దులుపుకుంటూ కస్టమర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని అంతా మాట్లాడి సోఫాస్ ఇస్తుండే. ఓకే.